వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను మహాలక్ష్మి. జగన్ పాలనలోనే క్రిస్టియన్లకు కష్టాలు. బ్రదర్ అనిల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి గత ఎన్నికల్లో తాను అధికారంలోకి రావడానికి దోహదపడిన ప్రతి అంశము కూడా ఇప్పుడు ప్రతికూలంగా మారి అధికారానికి దూరం కావడానికి దోహదపడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల్లో కారణాలేమైతేనేం తెలుగుదేశం, జనసేన, బీజేపీలు వేరువేరుగా రంగంలోకి దిగాయి. దాంతో జగన్కు సునాయాసంగా అధికారం దక్కింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలో వేరువేరుగా పోటీ చేయడం ఒక్కటే కాదు, రాష్ట్రంలో క్రైస్తవ సమాజం మొత్తం గంపగుత్తగా జగన్కు మద్దతు పలకడం కూడా జగన్ పార్టీ విజయానికి ప్రధాన కారణం అనడంలో సందేహమే లేదు. అయితే ఇప్పుడు పరిస్థితి పూర్తిగా రివర్స్ అయిందంటున్నారు. స్వతహాగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఆయన కుటుంబం క్రిస్టియన్లు కావడంతో ఆ మతానికి చెందినవారు దాదాపు గంపగుత్తగా వైసీపీకి మద్దతుగా నిలిచారు. అలా నిలవడానికి ప్రధాన కారకుల్లో ఒకరు జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల భర్త బ్రదర్ అనిల్ కుమార్ అనడానికి సందేహం అవసరం లేదు. అప్పట్లో ఆయన ఏపీ వ్యాప్తంగా పర్యటించి క్రిస్టియన్లను వైసీపీ వైపు మొగ్గు చూపేలా చేయడంలో సఫలీకృతులయ్యారు. క్రిస్టియన్లు అంటే కేవలం ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలే కాదు, బీసీల్లోని కమ్మ, కాపు, రెడ్డి కులస్తులు కూడా అధికంగానే ఉన్నారు. కులంతో సంబంధం లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ అనే కారణంతో అప్పట్లో చంద్రబాబును దూరం పెట్టి వాళ్ళంతా జగన్కు మద్దతుగా నిలిచారు. అయితే అదంతా గతం. 5 ఏళ్లు గిర్రున తిరిగాయో లేదో ఇప్పుడు గతంలో జగన్కు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లు గతంలోలా గంపగుత్తగా ఆయన వైపు నిలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు మద్దతుగా నిలిచిన క్రిస్టియన్లకు ఆయన చేసిందేమీ లేకపోగా కులం ప్రాతిపదికన వారిని చిన్నచూపు చూశారు. ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాల వారి ఆత్మగౌరవం దెబ్బతినేలా జగన్ సర్కార్ వ్యవహరించింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎస్సీ, ఎస్టీలపై దాడులు జరిగాయి. అంతేకాదు, గత ఎన్నికల్లో క్రిస్టియన్ల ఓట్లు గంపగుత్తగా వైసీపీకి మళ్లడంలో కీలక భూమిక పోషించిన షర్మిల భర్త బ్రదర్ అనిల్ ఇప్పుడు జగన్కు దూరం జరిగారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన కాంగ్రెస్కు అనుకూలంగా క్రిస్టియన్లను ఏకం చేయడం కోసం పనిచేస్తున్నారు. దీనివల్ల తనకు జరిగే నష్టం ఏ స్థాయిలో ఉంటుందో జగన్కు తెలుసు. అందుకే వ్యూహాత్మకంగా తన మేనత్త అంటే తన తండ్రి సోదరి విమలారెడ్డిని రంగంలోకి దింపారు. ఆమె జిల్లాలో విస్తృతంగా పర్యటనలు చేస్తూ చర్చి ఫాదర్లతో భేటీ అవుతున్నారు. అయితే క్రిస్టియన్ సొసైటీలో విమలారెడ్డికి పెద్దగా గుర్తింపు లేదు. అధికార పార్టీ అండతో మాత్రమే ఆమె చర్చి ఫాదర్లకు తాయిలాలు పంచుతూ తన సమావేశాలకు హాజరయ్యేలా చేసుకోగలుగుతున్నారు. అయితే చర్చి ఫాదర్లు, పాస్టర్లతో ఆమె సమావేశాలు పెద్దగా ఫలితాన్ని ఇస్తున్నట్లు కూడా కనిపించట్లేదు. అంతేకాకుండా ఇంత పంచుతాం, అంత ఇస్తామంటూ ప్రలోభపెట్టి తీరా సమావేశం పూర్తయిన తర్వాత ఏదో అరాకొరగా చేతిలో పెట్టి చేతులు దులుపుకోవడంతో విమలారెడ్డిపై ఫాదర్లు, పాస్టర్లలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల కాకినాడలో ఆమె నిర్వహించిన సదస్సుకు దాదాపు 2000 మంది ఫాదర్లు, పాస్టర్లు పాల్గొన్నారు. అంత సంఖ్యలో వారికి రావడానికి కారణం నిర్వాహకులు భేటీ తర్వాత ఒక్కొక్కరికి 1000 రూపాయలు ఇస్తామంటూ ప్రలోభాలకు గురి చేయడమే. ఈ విషయం సదస్సు ముగిసిన తర్వాత పాస్టర్లు ఆందోళనకు దిగడంతో వెల్లడైంది. 1000 రూపాయలు ఇస్తామని చెప్పి తీరా సదస్సు ముగిశాక 500 మాత్రమే చేతిలో పెట్టారంటూ కాకినాడ సదస్సుకు హాజరైన పాస్టర్లు ఆందోళనకు దిగారు. దాంతో వ్రతము చెడి ఫలము దక్కలేదన్నట్లుగా తయారైంది వైసీపీ పరిస్థితి. సముదాయించి పరిస్థితిని చక్కదిద్దాల్సిన నిర్వాహకులు మొహం చాటేశారు. విమలారెడ్డి చర్చి బ్యాక్ డోర్ నుంచి కారులో పలాయనం చిత్తగించారు. ఈ సంగతి మీడియాలో ప్రముఖంగా రావడంతో విమలారెడ్డికి అసలే అంతంత మాత్రంగా ఉన్న రెప్యుటేషన్ మరింత తగ్గింది. ఇక ఇప్పుడు షర్మిల భర్త బ్రదర్ అనిల్ రంగంలోకి దిగారు. జగన్కు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా పాస్టర్లతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. జగన్ ఏలుబడిలో పాస్టర్లు ఎదుర్కొన్న సమస్యలను సవివరంగా వివరిస్తున్నారు. క్రైస్తవులకు మేలు జరగలేదని చెబుతున్నారు. తాజాగా అమలాపురంలో పాస్టర్ల సమావేశంలో పాల్గొన్న బ్రదర్ అనిల్ కుమార్ ఉమ్మడి రాష్ట్రంలో
వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో కానీ, విభజిత ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలనలో కానీ క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. వైఎస్ హయాంలో క్రైస్తవులు ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పకనే చెప్పారు. వైఎస్ బిడ్డే కదా అని జగన్కు అవకాశం ఇస్తే రాష్ట్రంలో క్రైస్తవులు సువార్త సభలు పెట్టుకునే అవకాశం కూడా లేకుండా పోయిందని అనిల్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి మళ్లీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని చెప్పడం ద్వారా నేరుగా జగన్ పేరు ఎత్తకుండానే ఆయన పార్టీకి ఓటు వేయొద్దని సూటిగా సుత్తి లేకుండా స్పష్టంగా చెప్పారు. జగన్ రెడ్డిని గెలిపించడం అంటే దేవుణ్ణి మోసం చేయడమేనంటున్నారు. ఇక శత్రువులంతా అంతమైపోవాలని భగవంతుణ్ణి ప్రార్థిద్దామంటున్నారు. అనిల్ రెడ్డి అమలాపురంలో చేసిన వ్యాఖ్యల వల్ల ఆయన సువార్త సభలను ఏపీలో పెట్టుకోలేని పరిస్థితులను జగన్ సృష్టించారని తేటతెల్లమవుతోంది. మొత్తం మీద బ్రదర్ అనిల్ ప్రసంగాలు క్రిస్టియన్లను వైసీపీకి దూరం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. గత ఎన్నికల సమయంలో జగన్కు అనుకూలంగా క్రైస్తవ సమాజాన్ని కదిలించిన ఆయన ప్రసంగాలు ఇప్పుడు అదే జగన్కు క్రిస్టియన్లను దూరం చేయడం తథ్యమని అంటున్నారు.